ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శక్తి కలిగిన నామంలో యేసయ్యతో సహవాస పరిచయలున్న ప్రతి కుటుంబానికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ప్రేమతో ఈ ఉదయకాల ప్రార్థన సమయమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. గత రాత్రంతా దేవుడు తన సన్నిధి మనకు తోడుగా ఉంచి మరొక నూతన దినమును మనం చూడడానికి మన బ్రతుకులో దేవుడిచ్చినటువంటి ఉచితమైన కృపను బట్టి, సజీవు లెక్కలో దేవుడు మనల్ని చేర్చిన విధానాన్ని బట్టి మనసారా దేవుని సన్నిధిలో కృతజ్ఞులమై ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహిమోన్నతుడా, దయగలిగిన తండ్రి, మీ పవిత్రమైన శ్రేష్టమైన ఘనమైన నామానికి వెళ్ళలేని స్తుతి స్తోత్రములయ్యా. గత రాత్రంతా కూడా మీ దివ్యమైన సన్నిధి తోడుగా ఉంచి సుఖమైన నిద్రనిచ్చి వేకువనే సకల పరిశుద్ధులతో ఆత్మీయమైన కుటుంబంతో ఏకీభవించి మీ సన్నిధిలో ప్రార్థించుకునే కృపను, భాగ్యాన్ని, ధన్యతను ప్రభువా మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. మీ దీవెన హస్తానికి తండ్రి మమ్మల్ని అప్పగించుకుంటూ ఉన్నాం. ఈ దినమంతా బిడ్డల యొక్క చదువుల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, చేతి పనుల్లో, ప్రయాణాల్లో దైవికమైన కాపుదల, భద్రతనిచ్చి ఉన్నతమైన మార్గములో నింపి నడిపించండి. వేటి కొరకే కనిపెట్టి ప్రార్థించి నిరీక్షించి ఎదురు చూస్తున్నారో అడుగుతున్న వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికమైన కార్యాలు బిడ్డల కొరకే జరిగించండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల జీవితాల్లో అద్భుతాలు చేయండి తండ్రి. గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల జీవితాల్లో మహిమగిన కార్యాలు జరిగించునానా. ఆర్థికంగా ఏ బిడ్డలైతే చితికిపోతున్నారో, నలిగిపోతున్నారో పరము నుండి తండ్రి నీ మహిమను కనపరిచి యేసయ్యా వారి జీవితాల్లో గొప్ప విడుదలనివ్వమని వేడుకొనుచున్నాను. ఈ ఆర్థిక సమస్యల నుంచి బయటికి తీసుకురమ్మని వేడుకొనుచున్నాను. అనారోగ్యముతో ఉన్న వారిని మీరు ముట్టి స్వస్థపరచండి. మీరు పొందిన దెబ్బల ద్వారా మా స్వస్థత కలుగుతుంది. ఎవరు ఏ బలహీనతతో, వ్యాధులతో, సమస్యలతో కొట్టిమిట్టాడుతున్నారో తండ్రి మీ మహాకృపను వారి ఎడల కనపరచి అద్భుతమైన దైవికమైన స్వస్థతనిచ్చి నీ సాక్షులుగా బిడ్డలు నిలబెట్టుకున్నామని వేడుకొనుచున్నాను. ఏవైతే బిడ్డలు అమ్మాలి, కొనాలి అని అనుకుంటున్నారో ఆత్మ నడిపింపునిచ్చి ఉన్నతమైన మార్గముల ప్రభువా బిడ్డలు నింపి నడిపించండి. క్షేమకరమైన ప్రయాణాలు ఇవ్వండి. దేశ విదేశాల్లో ఉన్న మా బిడ్డలందరినీ మీరు కాపాడండి. ఈరోజు పుట్టినరోజు, పెళ్లిరోజు జరుపుకున్న బిడ్డలందరినీ మీరు దీవించండి. నీ సన్నిధిలో బిడ్డల యొక్క విజ్ఞాపన మీరు అంగీకరించండి. వారి యొక్క ప్రతి కన్నీటిని మీరు తుడవండి. ప్రతి అవమానాలు మీరు కొట్టివేయండి. ప్రతి నిందలు మీరు కొట్టివేయండి ప్రభువా. మీ గొప్ప సమాధానం, సంతోషముతో బిడ్డలు నింపి ఉన్నతంగా ప్రభు బిడ్డలు నడిపించండి. ప్రార్థనాత్మతో, ప్రార్థన శక్తితో నింపండి. మంచిగానైనా నీ కృపలో తండ్రి దినమంతా బిడ్డలు ఎదుగుటకు సహాయము చేయండి. క్షేమకరమైన ప్రయాణాలు అనుగ్రహించి మంచి ఆరోగ్యాలిచ్చి సమృద్ధిని, సంతోషాన్నిచ్చి ఎటువంటి శోధంలో బిడ్డలు ప్రవేశించకుండా కాపాడమని ఆరోగ్యకరమైన మీ కృపకు అప్పగించుకుంటూ అడగక మర్చిన ప్రతి మేలుతో నింపి నడిపించమని సర్వశక్తిని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభును రక్షకుని యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని కన్య సహవాసం ఇది మొదలుకు నిరంతరం దైవ సన్నిధి మనందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ప్రార్థన పూర్వకంగా మీ దినచర్యలు ప్రారంభించండి. భయపడబాకండి. పేరు పెట్టి దేవుడు నిన్ను పిలిచి ఉన్నాడు. మీరు దేవుని సొత్తైన ప్రజలు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.